రోహిత్ శర్మ స్థానంలో రెండో ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాడు విఘ్నేష్ పుతూర్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని తాను పూర్తిగా వినియోగించుకుని తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విఘ్నేష్ తన తొలి ఐపీఎల్ వికెట్ ను సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో తీసుకున్నాడు. ఆ తర్వాత అతను శివన్ దూబే, దీపక్ హూడా వికెట్లను పడగొట్టాడు. ఇలా అతను తన స్పెల్ లో 32 పరుగులకు మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. సిఎస్కే తొలి వికెట్ కోల్పోయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర 67 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు దిశగా పయనిస్తున్న సమయంలో ఈ జోడిని విఘ్నేష్ విడగొట్టాడు. 53 పరుగులతో విధ్వంసం సృష్టిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ను వికెట్ ను తీసి ముంబైలో ఆశలు చిరుగురించేలా చేశాడు. ఇక ఆ తర్వాత శివన్ దుబే అలాగే దీపక్ హూడాలను వెంటనే వికెట్లను తీసి చెన్నైకి మిడిల్ లో షాక్ ఇచ్చాడు. అయితే 3 ఓవర్ల తర్వాత విఘ్నేష్ పుతూర్ ను సూర్య ఆపేశాడు. ఇదే పెద్ద తప్పని నిరూపితమైంది. ఎందుకంటే అతను 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ముంబై జట్టుకు గట్టి పునాదిని వేశాడు విఘ్నేష్. అయితే 4వ ఓవర్ ను చివర్లో ఇవ్వడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే సిఎస్కే గెలుపు ఖాయమైంది. మొత్తానికి ముంబై ఇండియన్స్ ద్వారా అరంగేట్రం చేసిన ఈ విఘ్నేష్ పుతూర్ త్వరలోనే టీమిండియాలోకి అడుగు పెట్టిన కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ ఐపీఎల్ సీజన్ లో అతను ఇలాంటి ప్రదర్శనను కొనసాగిస్తే మాత్రం టీమిండియాకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఈ ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ విఘ్నేష్ పుతూర్ ను 30 లక్షలకు కొనుగోలు చేసింది. విఘ్నేష్ పుతూర్ కేరళలోని మలప్పురంలో జన్మించాడు. అతని తండ్రి ఆటో రిక్షా డ్రైవర్. కేరళ క్రికెట్ లీగ్ మొదటి సీజన్ లో రిప్పల్ జట్టులో ఆడాడు. అతని అసాధారణమైన బౌలింగ్ శైలి చూసి ముంబై ఇండియన్స్ అతన్ని ఐపీఎల్ లో కొనుగోలు చేసింది. అండర్ 23 స్థాయి వరకు కేరళ కోసం క్రికెట్ ఆడాడు. కానీ సీనియర్ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించలేదు. అయినా కూడా ఐపీఎల్ లో అరంగేట్రం చేసి అదరగొట్టి తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లు తీశాడు.